2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కర్కాటక రాశి వారికి గురు మార్పిడి వల్ల ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారు? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, అలాగే విదేశీ పరంగా, సంతాన పరంగా, ఎస్పెషల్లీ ఈ గురు మార్పిడి అన్నది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి మనం చూసుకుంటే అండి, ప్రజెంట్ మొన్నటి వరకు కూడా 12వ స్థానంలో గురుడు అనేటువంటి ఆయన సంచారం చేయడం జరిగింది. సెప్టెంబర్ 28వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 27వ తారీఖు దాకా సుమారుగా 90 రోజుల పాటు ఈ యొక్క గురుగ్రహ మార్పు అనేటువంటిది జరగడం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి జన్మరాశిలోకి గురుడు ఎగ్జాల్టేషన్లోకి రాబోతున్నారండి. సో దీనివల్ల ఏం చెప్తోంది? రాజకోపో యశోహానీర్ అంటే ఏంటి అంటే, ఎక్కడైతే వీళ్ళు పనిచేస్తుంటారో ఆ పై అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క బాస్ కావచ్చు, లీడర్ కావచ్చు, వాళ్ళు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ మీద కోప్పడడం, దానివల్ల వచ్చేటువంటి బాధ, దానివల్ల వచ్చేటువంటి దుఃఖాన్ని వీళ్ళు అనుభవించేటువంటి యోగము ఈ గురుడు లగ్నంలో ఉండగా పడుతుందని. సో రాజకోపో యశోహాని అంటే ఏంటి? విపరీతంగా స్ట్రెస్ అవ్వడం కావచ్చు, హెల్త్ అనేటువంటిది కాస్త డ్యామేజ్ అవ్వడం కావచ్చు, ఫేస్లో గ్లో పోవడం కానీ, అంటే తెలియనటువంటి మనోవిచారం అనేటువంటిది పెరిగే అవకాశములు ఎక్కువ ఉంటాయండి. ఉద్యోగస్య విరోధకమని శాస్త్రం చెబుతోందండి. అంటే ఏంటి అంటే, ఎవరైతే ఏ పని అయితే చేస్తూ ఉంటారో ఉద్యోగంలో, విరోధకము అంటే బ్రేక్ అనమాట. సో గ్యాప్ అనేటువంటిది, విరోధము అంటే గ్యాప్ అనమాట. సో ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ గ్యాప్ తీసుకోవడం కొన్నాళ్ళు ఇలాంటి సంబంధించినవి కావచ్చు. అండ్ విరోధకము అంటే పనిచేసే చోట ఈ కలహ వాతావరణం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. అంటే గొడవలు కానీ, తగాదాలు కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయండి. ఉద్యోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని అని శాస్త్రం చెబుతోందండి. అంటే ఏంటి అంటే, మనసంతా విపరీతమైనటువంటి చికాకులు పెరగడం, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో, అసలు ఏం చేస్తున్నానో తెలియనటువంటి కన్ఫ్యూజన్స్లో, ఒక డైలమాలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల భాగ్యహాని, డబ్బులు అనేటువంటివి నష్టపోవడం కానీ, కష్టపడడం కానీ, మనీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఖచ్చితంగా జరగడం, దీనివల్ల పుట్టేటువంటి భయానికి లోనవ్వడం అనేటువంటిది శాస్త్రం చెబుతోందండి. సో లగ్నంలో జన్మరాశిలో ఎప్పుడైతే గురుడు ఉంటారో దానివల్ల ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఎవరైతే అప్పుడు కర్కాటక రాశి వాళ్ళు మనం చూస్తే 8వ స్థానంలో శని, రాహు అనేటువంటి 2 ప్లానెట్స్ ఇప్పుడు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. దీనివల్ల ఏంటి? శని, రాహు 8వ స్థానంలో ఎప్పుడైతే ఉంటారో అష్టమ శని కూడా యాక్టివేట్ అవుతోంది. దీనివల్ల ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ప్రమాదములు, ఆకస్మిక ఆర్థిక సమస్యలు, ఆకస్మికంగా మనోవిచారములు, ఇలా సడన్లీ ఏదేదో లైఫ్లో జరగడం అనేటువంటిది ఎక్కువగా కనబడే అవకాశములు శని రాహు కాంబినేషన్ 8వ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుందండి. అండ్ 8వ స్థానంలో రాహు ఎప్పుడు కూడా ఏం సూచన చేస్తారంటే, మానసిక ఒత్తిడి, ఈ యాంగ్జైటీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇన్స్టెంట్గా నిర్ణయం తీసుకోవడం, టెంపరీ డిసిషన్ మేకింగ్ కానీ, వీటికి సంబంధించిన ఎక్కువ కూడా ఈ శని రాహుల యొక్క కంజంక్షన్ కనబడుతుంది. అండ్ గురుబలం తగ్గింది కాబట్టి శుభకార్యాల విషయంలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రావడం, లేకపోతే ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, అష్టమంలో శని కాబట్టి స్వల్ప గాయములు అవ్వడం, ప్రమాదములు అనేటువంటివి చిన్నవి ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి గురుడు మారడం అండ్ అష్టమంలో శని రాహుల యొక్క కంజంక్షన్ వల్ల కనబడుతోంది. దీంతో పాటుగా 2వ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల మనీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, విద్యలో ఆటంకాలు అనేటువంటివి, మాట విషయంలో మాట ద్వారా పుట్టేటువంటి తగువులు అనేటువంటివి చాలా ఎక్కువగా కనబడే అవకాశాలు ఉన్నాయమ్మా. అండ్ 3వ స్థానంలో శుక్రుడు రాబోతున్నారు. వివాహిత స్త్రీలైతే, ఎవరైతే marital లైఫ్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అత్తగారి ద్వారా తగువులు రావడం కానీ, ఎలిగేషన్స్ అనేటువంటివి మీదకి రావడం కానీ, లేకపోతే కష్టపడిన దానికి ఫలితం లేకపోవడం, అవమానపడడం, ఆందోళన, మనోవిచారాలు లాంటివి ఎక్కువగా ఈ మాసంలో ఉండేటట్టుగా కనబడుతోంది. అధికార నష్టము అంటే ఎవరైతే పదవిలో ఉంటారో, ఎవరైతే ఒక గొప్ప స్థానంలో ఉంటారో వాళ్ళకి కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయండి. ఆ విషయంలో కూడా వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి, విమెన్కి marital లైఫ్లో ప్రాబ్లమ్స్ విషయంలో కాస్త కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఇదే కాకుండా కర్కాటక రాశి వాళ్ళకి మనం చూస్తే 4వ స్థానంలో రవి, బుధ, కుజ అనేటువంటి 3 గ్రహాలు రాబోతూ ఉన్నాయి.
దీనివల్ల ఏంటి అంటే బుధగ్రహ సంచారం తప్ప మిగిలిన 2 గ్రహాలు కూడా అంతగా యోగించడం లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుంది ముఖ్యంగా అంటే పనులన్నీ కూడా సజావుగా పూర్తవడానికి ఎన్నో ఆటంకాలు రావడం, శత్రువృద్ధి అనేటువంటిది మీకు కర్కాటక రాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా శత్రువులు విపరీతంగా పెరిగే అవకాశములు ఉండడం, తర్వాత రియల్ ఎస్టేట్, భూ వివాదాలు, భూ సమస్యలు, న్యాయపరమైన చిక్కుల్లో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి మరింత సమయం వేచి ఉండాలి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. సో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గురుబలం పెరగడానికి రెమెడీస్ అనేటువంటివి ఫాలో అవ్వండి. గురువారం నాడు గోసేవ ఎక్కువగా చేయండి. స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయండి. తర్వాత గురువారం నాడు కేజింపావు శనగలు దానంగా ఇవ్వండి. మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. చెయ్యగలను అనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సాధించగలరు. దానికి 3వ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు మరింత గొప్పగా మీకు సహాయపడుతూ ఉన్నారు. అయితే రాహు అనేటువంటి ఆయన అష్టమంలో ఉన్నారు కాబట్టి దుర్గాదేవి యొక్క ఆరాధన కానీ, చండీ పారాయణ, చండీ హోమం లాంటివి చేయించడం వల్ల విశేషమైనటువంటి ధన వృద్ధి అనేటువంటిది చూస్తారమ్మా. అంటే ఇంకా ఎవరికైనా కూడా ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే రాశుల వారీగా ఎవరికైతే ఈ గురుగ్రహం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారో వాళ్ళు కనుక పరిష్కారం చేసుకోవాలి అనే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గరికి రావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అని అంటే గురుడు అనేటువంటి ఆయన పర్సనల్ చార్ట్లో బలంగా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోచార గురుడు కేవలం 40% మాత్రమే ఎఫెక్ట్ చేస్తూ ఉంటారు. మిగిలిన 60% ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క బలాన్ని గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకుంటేనే జీవితం సరిగ్గా ఉంటుందండి. అందరికీ తెలిసిన విషయమే. సో 100% అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.